సీతానగరంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో దేవి ఫిషరీస్ సహకారంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మకూరి వెంకటకృష్ణ, కృష్ణవేణి దంపతులు 46వ వివాహ వార్షికోత్సవంలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ సీతానగరం గ్రామంలో ప్రజల దాహార్తి తీర్చడానికి దేవి ఫిషరీస్ యాజమాన్యం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా యజమాని వీర్రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, వారు మునుముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నవీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవి ఫిషరీస్ ఆకాష్, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, జీను బణిబాబు, అడప భరత్, కన్నాబాబు, దేవరపల్లి మూర్తి, జగంపేట పంచాయతీ కార్యదర్శి శివ, బొద్దిరెడ్ల సుబ్బారావు, బద్ది సురేష్, కోడూరి సత్యనారాయణ, ముత్యాల సత్యనారాయణ, కాకర్ల కృష్ణాజీ, తాతినేని నాగేశ్వరరావు, ఈర్పిన శ్రీను, గూడపాటి సత్యనారాయణ, కుదపా మురళీకృష్ణ, సీతానగరం గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. బాగా బాబు హ్యాపీ వెడ్డింగ్ డే. కృష్ణాజీ గారు ఒకసారి నుంచోండి, అందరూ బాగా నుంచోండి, ఒకసారి నుంచోండి అందరూ మూర్తానే ఇలా చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా దేవి ఫిషరీస్ వీర్రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పు తీరాలి. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఫిల్టర్ వాటర్ని ఏర్పాటు చేసి దాన్ని మా చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేసి ప్రజలకి ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, అందరూ కూడా దానికి కలిసి రావాలి, చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.